వెల్కమ్ బ్యాక్ టు ఐశ్వర్య డిజైన్స్. ఈ వీడియోలో నేనేస్తుంది దీపాల ముగ్గు అండి. ఈ ముగ్గు చూస్తూ ఒక కథ విందాం. ఈ కథ పేరు నిమ్మపండు పనసపండు. పూర్వం చంద్రగిరి రాజ్యాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజుగారికి వేపకాయంత వెర్రి, వెలక్కాయంత కోపం ఉండేది. అతని తలతిక్క చేష్టలకి ప్రజలు భయపడినప్పటికీ పరిపాలనా దక్షత, దాన ధర్మాలు చక్కగా నిర్వహించడంతో ప్రజలు సర్దుకుపోసాగారు. పండుగ రోజుల్లో, పర్వదినాల్లో రాజదర్బారులో తనను కలిసి విధిగా బహుమానాలు సమర్పించుకోవాలని నగరవాసులకు చాటింపు వేయించాడు. కనుక ప్రజలు తమ వద్ద ఉన్నది రాజుగారికి బహుమతిగా ఇచ్చి రాజుగారు ఇచ్చిన బహుమానం పుచ్చుకునేవాళ్ళు. ఓ రోజు రాజుగారి పుట్టినరోజు వచ్చింది. సోమయ్య అనే పేదవాడు అందరికన్నా ముందుగా రాజుగారి దర్శనానికి బారులు తీరిన వరుసలో మొదటి వ్యక్తిగా బహుమతితో నిల్చున్నాడు. రాజుగారు సభామండపంలో ఆసీనులు కావడంతో రాజు దర్శనానికి ముందుగా నిలబడిన సోమయ్యను లోనికి పంపారు రాజభటులు. వణుకుతూ సోమయ్య తన చేతిలోని చిన్న నిమ్మ పండును రాజుగారికి బహుమతిగా అందించాడు. నిమ్మ పండును చూసిన రాజుగారి కోపం తారాస్థాయికి పెరిగింది. ఆ నిమ్మ పండుని అతని చేతే మింగించండి, ఇదే అతనికి నా బహుమతి అన్నాడు రాజుగారు. 4 మొట్టి సోమయ్య చేత ఆ నిమ్మపండు మింగించారు రాజభటులు. నిమ్మపండు మింగిన సోమయ్య పడి పడి నవ్వసాగాడు. సోమయ్య ఎందుకు నవ్వుతున్నాడో సభా మందిరంలోని వారికి అర్థం కాలేదు. వెర్రివాడా, ఎందుకు అలా నవ్వుతున్నావు అన్నాడు రాజు. మరేం లేదు ప్రభు, నిమ్మపండు తెచ్చిన నాకే ఇలాంటి శిక్ష వేస్తే నా వెనుక నిలబడిన వాడు పెద్ద పనస పండుతో ఉన్నాడు అని సోమయ్య చెప్పాడు. సభలోని వారంతా గొల్లుమనడంతో రాజుగారు కూడా వాళ్లతో శృతి కలిపాడు. చిరిగిన వస్త్రాలతో ఉన్న సోమయ్య ఆర్థిక పరిస్థితి ఊహించిన రాజుగారు 100 వరహాలు బహుమానంగా ఇచ్చి పంపాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి అంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.